వాంటెడ్ మ్యాన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 25 మినిట్స్ తో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 డేస్ లో నేను 6 మూవీస్ చూశాను. ఆ 6 మూవీస్ లో ఏ మూవీ కూడా ఇది కొంచెం బాగుందిరా అనిపిలా. అదీ కాక ఏంటంటే నేను మూవీస్ బడ్స్ పెట్టుకొని చూస్తా. అందువల్ల ఏంటంటే నాకు చెవి నొప్పి వచ్చింది అనమాట. ఈ మూవీ రివ్యూ కూడా 1 అవర్ బ్యాకే రావాలి, కాకపోతే చెవి నొప్పి వల్ల కొంచెం లేట్ అయింది. ఈ మూవీస్ ఎలాగో బాగలేవు కాబట్టి వీడియో చివరిదాకా చూడండి. నేనైతే ఒక మూవీ రికమెండ్ చేస్తాను. ఇంకా ఈ మూవీ ఎందుకు నచ్చలేదంటే ఒక యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ తీసుకొని నలుగురు ఐదుగురు ముసలోళ్ళతో తీస్తే మూవీ నాకేం కనెక్ట్ అయింది. మూవీలో వాళ్ళు కంపల్సరీ అనుకుంటే పెట్టొచ్చు, కాకపోతే అక్కడ అనవసరం అనమాట. లిటరలీ ఏంటంటే క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది గైస్. లిటరలీ నాకైతే అక్కడ ఫైట్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. నాకైతే తోసుకున్నట్టు అనిపించింది. ఇలాంటి స్టోరీకి ఇలాంటి కాస్టింగ్ తీసుకుంటే నన్ను అడిగితే వేస్టే. సరే ఇదంతా పక్కన పెడదాము, మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుందా అంటే అది కూడా లేదు. ఏముండదు అనమాట. స్టార్టింగ్ లో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు, దాని మీద మూవీ స్టోరీ మొత్తం నడుస్తా ఉంటది. నిన్న ఒక మూవీ చూసారు 211 అనేసి, ఆ మూవీలో కూడా డిట్టో ఇలాగే ఉంటుంది స్టోరీ. సరే ఓకే ఇదంతా పక్కన పెడదాము. స్టార్టింగ్ లో ఒక చిన్న అటాక్ అవుతుంది అనమాట. అసలు అది ఎందుకు చేశారు నాకు అర్థం కాదు. ఏదో డబ్బు కోసం అంటారు కానీ ఒక ప్రాపర్ రీజన్ లేదు. మూవీలో స్టోరీకి ఒక బేస్ లేదు, మంచి కాస్టింగ్ లేదు. ఇంకేముంది చెప్పండి. మూవీలో హీరోగా ఏమో ఒక ముసలి అతన్ని పెట్టాడు, ఆయన ఏమో నుంచోమంటే షేక్ అవుతా ఉంటాడు. మూవీలో ఒక యంగ్ అమ్మాయి ఉంటుంది అనమాట. అమ్మాయి క్యారెక్టర్ కొంచెం ఓకే ఓకే పర్లేదురే అనిపించింది. మూవీలో ఏంటంటే ఒక 20 మినిట్స్ తర్వాత ఒక చిన్న అటాక్ అవుద్ది అనమాట. ఆ అటాక్ కొంచెం బాగుంది గైస్ అంతే. ఆ అటాక్ లో సీన్స్ కొంచెం బాగుంది అనిపించాయి అంతే. మూవీలో ఒక థ్రిల్లింగ్ సీన్ ఉండదు, ఒక సస్పెన్స్ ఉండదు, ఏముండదు అనమాట. అలా లాక్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటారు అంతే. సరే ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే స్టార్టింగ్ లో ఒక అటాక్ అవుద్ది. ఆ అటాక్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే స్టార్టింగ్ లో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటది, అదైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీ గురించి ఇంకేం చెప్పను, మూవీలో చెప్పడానికి కూడా ఇంకేం ఉండదు అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా స్టార్టింగ్ లో చెప్పా కదా ఒక రికమెండేషన్ మూవీ చెప్తా అనేసి, రొమ్మంచం అనే ఒక మూవీ ఉంటుంది అనమాట. కొంచెం బాగుంటుంది అనమాట, హర్రర్ విత్ కామెడీ. చూడకపోతే ట్రై చేయండి. అలాగే కొంచెం డిఫరెంట్ గా స్టోరీ కావాలి అంటే ఇట్ వెల్కమ్ టు డెర్రీ అని ఉంటది, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే అది ఒక వెబ్ సిరీస్, అలాగే ఇంగ్లీష్ లోనే ఉంది ఓన్లీ. ఈ సిరీస్ కూడా కొత్త సిరీస్ గైస్, కేవలం ఒక ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఆ ఎపిసోడ్ రన్ టైం కూడా 1 అవర్ ఏమో ఉంటుంది అంతే. సో ఇంకా మీ ఇష్టం గైస్, ఏది చూస్తారు. మీరు ఇవి చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.